హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం మిరప టాప్ బెస్ట్ తేజ వెరైటీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు తేజ వెరైటీస్ కావచ్చు, పత్తి పంటలు కావచ్చు, ఏ పంటలో అయినా అధిక దిగుబడి తీయడానికి సరైన యజమాన్యం చేయాల్సి ఉంటుంది, సరైన మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది, సరైన సీడ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది, వైరస్ని తట్టుకునే సీడ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేల బాగుండాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నల్లరేగడి భూమి, బలమైన భూమి ఉన్నట్లయితే మనకు నేలలో మంచి పోషకతత్వాలు ఉన్నట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనము ప్రతి సంవత్సరం వేరే వేరే పంట మార్పిడి చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మనం ఏదైతే మనము ఈ ప్లాట్లో కానీ మిరప వేసినట్లయితే అదే సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం దాంట్లో వేయకుండా నెక్స్ట్ దాంట్లో వేయాలి. ఎందుకంటే ఆ దాంట్లో ఉన్న వైరస్సే ఇంకా మనం వేసిన మిర్చికే అటాక్ అవుతుంది. అందుకోసం వచ్చేసి పంట మార్పిడి ఖచ్చితంగా అవసరం ఉంటుందన్నమాట. మీరు చూసినట్లయితే ఫస్ట్ మంచి నేలని ఎన్నుకోవాల్సి ఉంటుంది, నెక్స్ట్ మంచి సీడ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మంచి యజమాన్యం, మనకు సరైన టైంకు సరైన స్ప్రేలు చేయాల్సి ఉంటుంది. సరైన టైంకు ఏ రోగం వచ్చిందో, ఏ వైరస్ వచ్చిందో దాన్ని తట్టుకునే స్ప్రేలు కానీ మనం చేసుకున్నట్లుంటే మంచి దిగుబడి అనేది సాధించవచ్చు అన్నమాట. నేను చెప్పాను ఇంతకన్నా ముందే ఏంటంటే మనకు పంట మార్పిడి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఒక ఎకరంలో మనం మిర్చి వేసినామంటే దాంట్లోనే మిర్చి వేయకుండా వేరే దాంట్లో వేయాల్సి ఉంటుంది. దాంట్లోనే కానీ మిర్చి వేసినట్లయితే మనకు ఈ తెగుళ్ళు అనే సమస్య ఎక్కువ సంభవిస్తుందన్నమాట. అందుకోసం పంట మార్పిడి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మనము తేజ వెరైటీస్ గురించి చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ బంజారా 856 ఇది చాలా బ్రహ్మాండమైన వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి మంచి దిగుబడి వస్తుంది, కాయ సైజ్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొద్ది వరకు వైరస్ని కూడా తట్టుకుంటుంది. గత సంవత్సరం మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉండే, చాలా వరకు రైతుల్ని మంచి దిగుబడి అయితే రావడం జరిగింది. చాలామంది రైతులు కామెంట్ చేసి కూడా చెప్పారు. ఏంటంటే మన ఛానల్లో నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాను, గత సంవత్సరం మీకు ఏ వెరైటీ మంచి యావరేజ్ ఇచ్చిందో ఆ వెరైటీ మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పినట్లయితే, కామెంట్ బాక్స్లో పిన్ చేసినట్లయితే ఇతర రైతులకు కూడా అది హెల్ప్గా అవుతుంది. చాలామంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కామెంట్ చేసి చెప్పండి ఏ పంట మీకు గత సంవత్సరం మంచిగా వెళ్ళిందో, ఏ సీడ్ మంచిగా వెళ్ళిందో, ఏ వెరైటీ మంచిగా వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో అనేది ఖచ్చితంగా చెప్పండి అన్నమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనం మైకో వాళ్ళ యశస్విని, ఇది కూడా మనకు కాయ సైజ్ బాగుండి కొద్ది వరకు ఈ వైరస్ని తట్టుకుంటుంది. విత్తన సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది, కాయ పొడుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ వైరస్ని కూడా తట్టుకోవడం వల్ల మంచి కాయ గుబురుగా వస్తుంది, కాయ క్వాలిటీ కూడా బాగుంటుంది. మైకో వాళ్ళ యశస్విని కాయ సైజ్ బాగుండి కాయ గుబురుగా దగ్గర కాపు రావడానికి ఆస్కారంగా ఉంటుందన్నమాట. మైకో వాళ్ళ యశస్విని ఇది కూడా మంచి పేరు మోగిన కంపెనీ. మీ అందరికీ తెలిసే, గత సంవత్సరం మీరు ఎవరైనా వేసినట్లయితే ఎంత దిగుబడి వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి అగ్రోసియా వల్ల అట్లస్ అనే వెరైటీ, ఇది కూడా మనకు కింది నుంచి కాయలు తిరగడానికి కింది నుంచి కాయలు మంచి కాయలు వస్తాయి, కలర్ షైనింగ్గా ఉంటుంది, వెరైటీ కూడా బాగానే ఉంది ఈ అగ్రోసియా వల్ల అట్లస్ అనే వెరైటీ. మనము చూసుకున్నట్లయితే వైరస్ని తట్టుకుంటుంది, కాయ సైజ్ కాయ పొడవుగా ఉంటుంది. తేజ వెరైటీలో మంచి ఒక దిగుబడి ఇచ్చే వెరైటీ అన్నమాట. ఇవి మనం చెప్పిన వెరైటీస్ అన్నీ మంచి దిగుబడి సాధించవచ్చు. ఏంటంటే మనం ఫస్ట్గా చెప్పినలాగా దీని మేనేజ్మెంట్ అనేది మనము ఖచ్చితంగా మంచిగా చేయాల్సి ఉంటుంది, మంచి ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది, మంచి మైక్రోన్యూట్రియన్స్, అదేవిధంగా సరైన టైంకు సరైన పోషకాలు అందించాల్సి ఉంటుంది. ఇలాంటి యజమాన్యం కానీ మనం చేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది సాధించవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కృష్ణవాణి కంపెనీ పొడిమి కూడా ఉంది. కృష్ణవాణి కంపెనీ వల్ల పొడిమి కూడా ఉంది, అది కూడా మంచి దిగుబడి సాధించవచ్చు. మంచి కాయ సైజ్ బాగుంటుంది, కొద్ది వరకు వైరస్ని తట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాపు కూడా దగ్గర వస్తుంది అన్నమాట. కృష్ణవాణి కంపెనీ పొడిమి. నెక్స్ట్ వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్లోనే వసుంధర కూడా తేజ సెగ్మెంట్లో మంచిగా ఉంటుంది, వసుంధర రవి హైబ్రిడ్ సీడ్స్లో. ఇది కూడా మీరు గత సంవత్సరం వేసుకున్నట్లయితే ఎంత దిగుబడి వచ్చింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. వసుంధర చూసుకున్నట్లయితే మనకు దగ్గర కాపు వస్తుంది. ఎకరానికి వచ్చేసి మనకు
25 నుంచి 30 క్వింటల వరకు 35 క్వింటల వరకు కూడా దిగుబడి సాధించవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ధనలక్ష్మి 44 వెరైటీ చూసుకున్నట్లయితే ఇది కూడా మార్కెట్లో మంచి పేరున్న కంపెనీ. ధనలక్ష్మి 44 మంచి ఫేమస్ ఉన్న విత్తనమే. సో మీరు కానీ ఈ ధనలక్ష్మి 44 వేసుకున్నట్లయితే ఎలా దిగుబడి ఉందో, ఎలా గత సంవత్సరం దీని క్వాలిటీ ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ధనలక్ష్మి 44. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మా సీడ్స్ వల్ల భవాష్విని. సో మా సీడ్స్ వల్ల భవాష్విని గురించి మనము చెప్పుకోవాలంటే దీన్ని కాయ దగ్గర తగులుతుంది, వైరస్ని తట్టుకుంటుంది, కాయ సైజు పొడుగుగా ఉంటుంది, కాయలో విత్తన సంఖ్య అనేది అధికంగా ఉంటుంది అన్నమాట. సో ఇలా మనము తేజ రకాల ఈ సీడ్స్ గురించి అయితే మనము ఒక 4-5 రకాల సీడ్స్ గురించి అయితే మనము తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సెమినిస్ 2222 ఈ వెరైటీ కూడా టాప్ వెరైటీ. దీని గురించి చూసుకున్నట్లయితే ఇది కూడా మంచి రకమైన వెరైటీ, కాయ సైజు కూడా బాగుంటుంది. సో ఈ వెరైటీస్లో అన్ని మంచి రకాల సో ఇవి వచ్చేసి అన్ని మంచి రకాల మంచి వెరైటీసే, మంచి రకమైన విత్తనాలే. సో మీరు కానీ మంచి మేనేజ్మెంట్, అదేవిధంగా మంచి నేలని ఎన్నుకొని ఈ విత్తనం కానీ వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. సో ఈ వీడియో కానీ నచ్చుతూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రైతుకు సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియో మన ఛానల్ని వేయడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. సో అందరూ మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.